Hello everyone, welcome back to my channel. ఈ వీడియోలో నేను ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సీ కెమిస్ట్రీ 4th సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పేపర్ 1 మోడర్న్ సింథటిక్ మెథడాలజీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో ఫస్ట్ యూనిట్ మోడర్న్ సింథటిక్ మెథడ్స్. ఇందులో హెక్స్టిల్లే, సుజుకి, నెగేషి, సోనోగషీరా, బక్వెల్డ్ హార్ట్విగ్ అండ్ ఉల్మన్ కప్లింగ్ రియాక్షన్స్ ఫస్ట్ చదివండి. ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇవి చదివిన తర్వాత బెయిలీ-సిల్మన్ రియాక్షన్, నెఫ్ రియాక్షన్, క్లింకోవిచ్ రియాక్షన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బ్రూక్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ చదవండి. యూనిట్ 2 మల్టీ కాంపోనెంట్ రియాక్షన్స్ నుంచి పెసరిని రియాక్షన్, హానిచ్ రియాక్షన్, మ్యానిచ్ రియాక్షన్ చదివిన తర్వాత మెటాథెసిస్లో క్రాస్ కప్లింగ్ మెటాథెసిస్, రింగ్ క్లోజింగ్ మెటాథెసిస్ అండ్ రింగ్ ఓపెనింగ్ మెటాథెసిస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చదవండి. యూనిట్ 3 ఆక్సిడేషన్ నుంచి ఆల్కహాల్స్ టు కార్బనిల్ కాంపౌండ్స్లో క్రోమియం ఆక్సిడెంట్స్, హైపర్వైలెంట్ అయోడిన్, టెంపో బేస్డ్ రియాక్షన్స్ చదవండి. నెక్స్ట్ ఆల్కీన్స్ టు ఎపాక్సైడ్స్లో షార్ప్లెస్ అసిమెట్రిక్ ఎపాక్సిడేషన్, జాకబ్సన్ ఎపాక్సిడేషన్ చదివిన తర్వాత ఆల్కీన్స్ టు డయోల్స్లో ఏం చదువుతారంటే షార్ప్లెస్ అసిమెట్రిక్ డైహైడ్రాక్సిలేషన్ వెరీ ఇంపార్టెంట్, ప్రీవోస్ట్ అండ్ వుడ్వర్డ్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్, ఆల్కీన్స్ టు కార్బనిల్ విత్ బాండ్ క్లీవేజ్లో ఓజోనాలిసిస్ ఇంపార్టెంట్, ఆల్కీన్స్ టు ఆల్కహాల్స్ వితౌట్ బాండ్ క్లీవేజ్లో హైడ్రోబోరేషన్, సెలీనియం ఆక్సిడెంట్స్ చదవండి. నెక్స్ట్ కీటోన్ టు ఎస్టర్ బేయర్ విల్గర్ ఆక్సిడేషన్ ఇంపార్టెంట్. యూనిట్ 4 రిడక్షన్. ఇందులో విల్కిన్సన్స్ క్యాటలిస్ట్, నయోరీ అసిమెట్రిక్ హైడ్రోజనేషన్, మెటల్ ఇన్ లిక్విడ్ అమోనియా ఇంపార్టెంట్, బర్చ్ రిడక్షన్ ఇంపార్టెంట్, పెనికోల్ ఫార్మేషన్, మెక్మురే, ఎసైలైన్ ఫార్మేషన్, డీహాలోజనేషన్ అండ్ డీఆక్సిజనేషన్ రియాక్షన్స్ చదివి సోడియం బోరోహైడ్రైడ్, లిథియం బోరోహైడ్రైడ్, డైబాల్, లూచ్ రిడక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ యూనిట్ నుంచి ఇవి చదవండి. యూనిట్ 5 గ్రీన్ కెమిస్ట్రీ నుంచి ఆటమ్ ఎకానమీ అంటే ఏంటి, మైక్రోవేవ్ ఇండ్యూస్డ్ రియాక్షన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, nanomaterials, introduction, methods of preparation and applications, phase transfer catalysis nunchi types of catalysts and applications in few important reactions important. Next paper 2 organic spectroscopy and structure determination of natural products. In the first unit 13C NMR, indulo chemical shifts and factors affecting chemical shifts of 13C NMR, calculations of chemical shifts, types of 13C spectra lo proton decoupled and off resonance decoupled ante ORD spectra, DEPT spectra of 13C NMR చదవండి. నెక్స్ట్ యూనిట్ 2 ESS స్పెక్ట్రోస్కోపీ నుంచి ప్రిన్సిపల్స్ అండ్ హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ చదివేయండి. నెక్స్ట్ హెట్రోన్యూక్లియర్ కప్లింగ్లో కార్బన్ ఫ్లోరిన్, కార్బన్ ఫాస్ఫరస్, హైడ్రోజన్ ఫ్లోరిన్ అండ్ హైడ్రోజన్ ఫాస్ఫరస్, హైడ్రోజన్ నైట్రోజన్ వీటి అప్లికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్ 3 NMR ఇన్స్ట్రుమెంటేషన్ 2D NMR టెక్నిక్స్. ఇందులో CW and FT NMR instrumentations very important. 2D NMR techniques nunchi principles of 2D NMR, COSY, homocosy, heterocosy, noisy and 2D inadequate experiments and their applications chadavandi. Fourth unit ORD and CD spectroscopy nunchi circular bifringes, circular dichroism, cotton effect important, axial haloketone rule important, octane rule important and applications for the study of absolute configuration and conformations of organic molecules important. Next unit 4 నుంచి ఇక్కడ నేను అండర్లైన్ చేసిన కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్ డిటర్మినేషన్ చదవండి. నెక్స్ట్ పేపర్ 3 ఫస్ట్ యూనిట్ డిస్కనెక్షన్స్ అప్రోచ్. ఇందులో టర్మినాలజీస్ ఇంపార్టెంట్, రెట్రోసింథసిస్, టార్గెట్ మాలిక్యూల్, సింథాన్, సింథటిక్ ఈక్వివలెంట్స్, ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ అంటే ఏంటో చదవండి. దాని తర్వాత లీనియర్ అండ్ కన్వర్జెంట్ సింథసిస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ రెట్రోసింథసిస్ విత్ రిఫరెన్స్ టు సాల్బ్యూటమాల్ అండ్ డోపమైన్ ఇవి చదివిన తర్వాత ప్రొటెక్టింగ్ గ్రూప్స్ చదవండి. యూనిట్ 2 సింథటిక్ స్ట్రాటజీస్ ఆఫ్ వన్ గ్రూప్ డిస్కనెక్షన్స్ నుంచి కార్బన్ కార్బన్ డిస్కనెక్షన్స్ ఆఫ్ ఆల్కహాల్స్ కార్బనిల్ కాంపౌండ్స్ అండ్ కార్బన్ హెట్రో డిస్కనెక్షన్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ కార్బనిల్ కాంపౌండ్స్ చదవండి. యూనిట్ 3 సింథటిక్ స్ట్రాటజీస్ ఇన్ 2 గ్రూప్ డిస్కనెక్షన్స్ నుంచి డీల్-సాల్టర్ రియాక్షన్, మైకిల్ ఎడిషన్, రాబిన్సన్ యాన్యులేషన్, అలాగే 1,2 డైఫంక్షనలైజ్డ్ అండ్ 1,3 డైఫంక్షనలైజ్డ్ కాంపౌండ్స్ ఇన్ కార్బన్ హెట్రోఆటమ్ డిస్కనెక్షన్స్, కంట్రోల్ ఇన్ కార్బనిల్ కాంపౌండ్ కండెన్సేషన్, ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆక్సనమైడ్ అండ్ మెవలోనిక్ యాసిడ్ చదవండి. నెక్స్ట్ యూనిట్ 4 ఆర్గానోబోరెన్స్. ఇందులో ప్రిపరేషన్ ఆఫ్ ఆర్గానోబోరెన్స్ అండ్ ఇట్స్ రియేజెంట్స్, ఆక్సిడేషన్, ప్రోటోనాలిసిస్ అండ్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ ఆఫ్ ఆర్గానోబోరెన్స్, కార్బోనైలేషన్ అండ్ సైనోబోరేషన్ ఆఫ్ ఆర్గానోబోరెన్స్ చదవండి. నెక్స్ట్ యూనిట్ 5 ఆర్గానోసిలేన్స్ నుంచి preparation and synthetic applications of trimethylsilyl chloride, trimethylsilyl cyanide, trimethylsilyl triflate and dimethyl tertiary butyl silyl chloride చదవండి. Synthetic applications of
alpha-silyl carbanions, beta-silyl carbonium ions, and Peterson unification very important. నెక్స్ట్ పేపర్ 4 డ్రగ్ డిజైన్ అండ్ డ్రగ్ కెమిస్ట్రీ. ఇందులో ఫస్ట్ యూనిట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ డ్రగ్స్. ఇందులో కాన్సెప్ట్ ఆఫ్ ప్రోడ్రగ్స్, ఎస్ఏఆర్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బయో యాక్టివిటీ రెజొనెన్స్, ఇండక్టివ్ ఎఫెక్ట్, ఐసోస్టీరిజం అండ్ బయోస్టీరిజం. నెక్స్ట్ QSAR కాన్సెప్ట్ ఆఫ్ డ్రగ్ రిసెప్టర్స్, physiochemical parameters, lipophilicity, partition coefficient, surface activity parameters and redox potentials చదవండి. యూనిట్ 2 నుంచి నైట్రోజన్ మస్టర్డ్ సింథసిస్, ప్రాపర్టీస్, యూసేజ్ అండ్ డోసేజ్ ఆఫ్ క్లోరంబ్యూసిల్, సైక్లోఫాసినమైడ్ ఇంపార్టెంట్, యాంటీమెటబలైట్స్ నుంచి 5-fluorouracil అండ్ 6-mercaptopurine, యాంటీబయోటిక్స్లో స్ట్రక్చర్స్, ప్రాపర్టీస్ అండ్ యూసేజ్ ఆఫ్ డాక్సోరోబిసిన్ అండ్ మైటోసిన్ చదవండి. యూనిట్ 3 కార్డియోవాస్కులర్ డ్రగ్స్ నుంచి వాట్ ఆర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డ్రగ్స్. దాంతోపాటు ఇక్కడ అండర్లైన్ చేసిన కాంపౌండ్స్ యొక్క సింథసిస్ చదవండి సరిపోతుంది. నెక్స్ట్ యూనిట్ 4 నుంచి సింథసిస్, మోడ్ ఆఫ్ యాక్షన్, ప్రాపర్టీస్, యూసెస్ అండ్ డోసేజ్ ఆఫ్ టాల్బుటమైడ్, గ్లిబ్సైడ్, మెట్ఫార్మిన్, DPP4 ఇన్హిబిటర్స్ చాలా ఇంపార్టెంట్. సింథసిస్, మోడ్ ఆఫ్ యాక్షన్, ప్రాపర్టీస్, యూసెస్ అండ్ డోసేజ్ ఆఫ్ సెక్సాక్లాప్టిన్ అండ్ సిటాక్లాప్టిన్ చదవండి. యూనిట్ 5 నుంచి లోకల్ యాంటీ ఇన్ఫెక్టివ్ డ్రగ్స్లో నేను అండర్లైన్ చేసిన కాంపౌండ్, యాంటీవైరల్ డ్రగ్స్లో అండర్లైన్ చేసిన కాంపౌండ్స్, అలాగే CCR5 ఇన్హిబిటర్స్, సింథసిస్, మెటబాలిజం, ప్రాపర్టీస్, యూసెస్ అండ్ డోసేజ్ ఆఫ్ మిరావిరాక్ చదవండి. So this is the end of the video. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.